కడప జిల్లాలో మరోసారి భూ వివాదం కలకలం రేపుతుంది. ఒంటిమిట్ట మండలం గండ్లపల్లె గ్రామంలో ప్రభుత్వ భూమిని కొందరు నకిలీ డికేటీ పత్రాలతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 336లో ఉన్న భూమిని 2019వ సంవత్సరంలో అక్రమంగా రికార్డులో నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఫేక్ డికేటీ పత్రాలు క్రియేట్ చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతుందని బాధితులు వాపోతున్నారు. 336 సర్వే నంబరు 19 ఎకరాల 20 సెంట్లు భూ ఆక్రమణం చేసి దౌర్జన్యంగా గూండాలు వ్యవసాయం చేస్తున్నారు. అది మేము కోర్టు పోయినాం. 2019లో హైకోర్టుకు పోయినాము. ఇప్పుడు 2026లో 25లో కోర్టు ఆర్డర్ ఇచ్చి డిస్మిస్ చేసింది. కానీ రెవెన్యూ వాళ్ళు దాని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని దాన్ని ఏమి చేయటం లే, వాళ్ళు రద్దు చేయటం లేదు. కంచె పెరిగాయమని కోర్టు చెప్పినా కూడా వాళ్ళు జాప్యం చేస్తున్నారు. లంచాలు తీసుకొని ఎంఆర్ఓ వాళ్ళు ఎంఆర్ఓ మీద చర్య తీసుకోవాలా, లేకపోతే మేము రిపీట్ తీసినేయాలా. మళ్ళీ కోర్టు పోయి ఇక్కడ కలెక్టర్ గారు న్యాయం జరుగుతుందని ఈడికి వచ్చినాము. ఈడికి 5-6 సార్లు వచ్చినా కూడా ఆర్డీఓ చేస్తాడు, అది రావాలా ఇది రావాలా ఇదే చెప్తున్నారు. కథలు కాకమ్మ కథలు. మాకు న్యాయం జరగల. మళ్ళీ హైకోర్టునే ఆశ్రయించాల్సిన గతి మాకు పట్టింది. ఆ కంచి పెరిగేసి గ్రామానికి కోర్టు చెప్పింది కదా, ఆ 19 ఎకరాల 20 సెంట్లు గ్రామానికి వదిలేయమనింది. ఒకరికి కాదు, ఒకరి స్వార్థం కాదు, గ్రామస్తులకు అందరి కోసం ఎరువు దిబ్బలు మేకలు మేసేదానికి ఇండ్లు కొన్ని ఉంటే చేసి పిచ్చ తోసినారు. దౌర్జన్యకాండ జరిగి వాళ్ళు దౌర్జన్యంగా వ్యవసాయం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలి. ఇప్పుడు అడ్డుకోమని కోర్టు కొట్టేసి డిస్మిస్ చేసినా కూడా రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవాలా. వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నారో మాకు తెలియదు. లేకపోతే ఎందుకు చేస్తారు? వాళ్ళకేం వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ కొడుకు లేవాలి.